హలో హాయ్ వెల్కమ్ టు అన్సీ కిచెన్. ఈరోజు మీకు మునగాకు పౌడర్ తింటే చాలా మంచిది, సర్వ రోగాలు పోతాయి అంటారు. అందుకని నేను ఇట్లా ఆరబెట్టి పెట్టుకున్నా. మేము ఎప్పటి నుంచో తినేది, కానీ ఈ మధ్యన యూట్యూబ్లో చాలా ఎక్కువ చూపిస్తున్నారు మునగాకు పొడి, కరివేపాకు పొడి. మేము ఎప్పటి నుంచో తినేది, కానీ నేను ఇంకా ఒంటికి మంచిదని తెలుస్తున్నప్పటి నుంచి ఇట్లా తీసుకొచ్చి మునగాకు దొరికినప్పుడు మార్కెట్లో తీసుకొచ్చి కడిగేసి ఇట్లా ఎండబెట్టి పెట్టుకుంటాను. ఎండలో ఎండబెట్టను, ఇంట్లోనే నీడకే ఆరబెడతాను. ఇట్లా ఆరబెడతాను. ఇంత మునగాకు, 2 పిడికిళ్ళ మునగాకు, 1 పిడికెడు కరివేపాకు తీసుకొని పౌడర్ చేసుకుంటున్నాను. ఇట్లా ఎండబెట్టి నేను డబ్బాలు వేసి పెట్టుకొని కావాల్సినప్పుడల్లా పౌడర్ చేసుకుని కూరల మీద ఒట్టి పౌడర్ నెయ్యి అయినా వేసుకొని తినొచ్చు అన్నమాట. నేను చూపిస్తాను. ఇప్పుడు అన్నీ వేయించుకోవాలి. వేయించుకున్నంతసేపు నేను చూపించను, ఎందుకంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది, ఎవరికి కూడా చూడరు, బోర్ కొడుతుంది. అందుకని ఇప్పుడు నేను ఏమేమి కావాలో చూపిస్తాను. వంటింట్లోకి పోదాం. మునగాకు, కరివేపాకు కలిపి ఇక్కడ నేనైతే మంచిగా డ్రైగా వేయించుకున్నాను. ఇట్లా పిసికితే పౌడర్ అయిపోతుంది. చూడండి, ఇక ఇట్లా అయిపోతుంది. ఇట్లా పిసుకంగానే పౌడర్ అయిపోయే వరకు చిన్నగా మంట పెట్టి చిన్న గ్యాస్ ఆన్ చేసుకొని ఇట్లా వేయించుకోవాలి. ఇంకేయించలేదు, కొన్ని వేయించినాను నేను, ఇవి మాత్రం వేయించినాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏమేమి ఉంటాయంటే పిడికెడు శనగపప్పు, పిడికెడు కందిపప్పు, 2 పిడికిళ్ళు మినప్పప్పు ఇక్కడ వేసి పెట్టుకున్నాను అన్నీ ఒక దగ్గర. పప్పులేమో సగం సమానంగా తీసుకోవాలి. 1 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూను మెంతులు, 1/2 టీ స్పూను ఆవాలు, 4 ఎల్లిపాయ గడ్డలు చిన్నగా ఉన్నాయి, 4 తీసుకున్నా. ఇన్ని అయినాయి ఒలిస్తే. తర్వాత తగుపడ ఉప్పు, మెంతాలు, జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇన్ని ఎర్రమిరపకాయలు ఎక్కువ తీసుకున్నా, నేను కొంచెం కారంగా చేసుకోవాలనుకుంటున్నా, అందుకని ఇన్ని ఎర్రమిరపకాయలు. ఇవన్నీ కొంచెం ఒక్కొక్క చుక్క నూనె వేసుకొని వేయించి పెట్టుకొని గ్రైండర్ తగపడ ఉప్పు వేసుకోవాలి. ఇవేమో పచ్చి వేయాలి, వేయించొద్దు. ఇవి మాత్రం వేయించుకోవాలి. పౌడర్ చేసినాక ఇవి వేయించుకున్నాక మళ్ళీ చూపిస్తాను. ఇవి గ్యాస్ మీద వేయించుకోవాలి. నేను ఒక చేతితో వీడియో తీసుకుంటా, ఒక చేతితో వేయించటం అవుతలేదు, అందుకని ఇలాగే వేయించుకుంటా. కొద్దిగా ఒక్కొక్క చుక్క నూనె వేసుకుంటూ వేయించుతా. ఇలా అయితే వేయించుకోవాలి. చూడండి, మిరపకాయలు వేస్తున్నా, కొంచెం నూనె సుక్కేసి వేయించుకోవాలి. ఓపికతోనే వేయించుకోవాలి. నల్ల కారం అని చేస్తారు కదా, అదే విధంగా వేయించుకోవాలి. మిరపకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది, ఒంటికి మంచిది. ఫ్రైలలో వేసుకోవచ్చు, అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు. ఇలా గలగల అనాలండి. ఇవి కూడా నేను అంగట్లో కొనుక్కొచ్చుకున్నా. ఎర్రమిరపకాయలు కూడా వాళ్ళు పచ్చిమిరపకాయ వాళ్ళ దగ్గర అవుతాయి కదా, రెడ్గా అవుతాయి కదా, అవి తీసుకొచ్చి నేను ఎండలేస్తే ఇలా ఎండిపోయినాయి. ఎండలు కూడా వేయలేదు, ఇంట్లో టేబుల్ మీద పెట్టేసిన, ఎండిపోయినాయి ఇట్లా. ఇప్పుడు ఇవి తీసి పక్కకు పెట్టుకుందాం. గలగల అయినాయి చూడండి. ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, నేనైతే కొబ్బరి వేసుకుంటలేదు. కూరల మీద కూడా చల్లుకోవచ్చు. ఆలుగడ్డ ఫ్రై, వంకాయ ఫ్రై, ఇట్లా మంచిగా మునగాకు టేస్ట్ వస్తుంది, ఒంటికి మంచిది. అన్ని రకాల టేస్ట్లు వస్తాయి, అన్నీ వేస్తున్నాం కదా దీంట్లో, అందుకని ఇష్టం ఉన్న వాళ్ళు, నేనైతే వేసుకుంటలేదు, ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో చింతపండు కూడా వేసుకోవచ్చు, 2 రెక్కలు. నాకు ఇష్టం ఉండదు చింతపండు, అందుకే నేను వేసుకుంటలేదు. ఈ పప్పులు కూడా మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు, నువ్వు పప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే అవి వేసుకుంటలే. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. ఇలాంటి పౌడరు తింటే చాలా మంచిది. ఇట్లా పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకొని కావాల్సినప్పుడల్లా పెట్టుకొని తినవచ్చు. వంటల మీద వేయచ్చు, పప్పుచారులో కూడా వేయచ్చు. ఇప్పుడు మనకు మునక్కాయలు ఎప్పుడు దొరకాయి కదా,
అలాంటి టైంలో మునగాకు పొడి ఉంటే ఇంట్లో కొంచెము సాంబార్లో పడేస్తే అది మునగాకాయలు ఉన్న టేస్ట్ వస్తుంది పప్పుచారు. సాంబార్లో కూడా వేసుకోవచ్చు. అన్నిటికీ పనికొస్తుంది. బయట దేశాలలో ఉన్న వాళ్ళ పిల్లలకి అయితే ఇంకా పనికొస్తుంది. వాళ్ళకి దొరకయి, ఓపిక ఉండదు పోయి తెచ్చుకోనికి. అలాంటప్పుడు ఇలాంటిది కొంచెము చింతపండు వేసి ఇట్లా చారు పొయ్యి మీద పోపుకి వేసేసి ఇది కొంచెం పౌడర్ పడేసుకుంటే అయిపోయాయి, వాళ్ళకి సాంబార్ అయిపోతుంది. బయట దేశాలలో ఉన్న పిల్లలకైతే చాలా పనికొస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. పంపించుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళు పిల్లలకి కూడా పంపించుకోవచ్చు, పెట్టవచ్చు, తినబెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం దూరగా వేయించుకోవాలి. ఈ పప్పు మాత్రము ఆకులు మాత్రం కొంచెం వెచ్చగున్నప్పుడే గ్రైండ్ చేసుకోవాలి, లేకుంటే తర్వాత నార సాగిపోతుంది. ఈ పప్పులు మాత్రం కొంచెం చల్లగా అయినాక మరీ వేడి చేస్తే మిక్సర్ పాడవుతుంది, ఇది కూడా ముద్ద అయిపోతుంది. కొంచెం వేయించుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆరిన తర్వాత పౌడర్ వేసుకోవచ్చు. ఇందులో ఔషధాలు వేసుకోవచ్చు, గడ్డి నువ్వులు వేసుకోవచ్చు. ఔషధాలు అంటే ఎంతమందికి తెలుసో తెలియదు నాకు, సగం మందికి తెలిసే ఉంటుంది ఔషధాలు. ఒకప్పుడు ఔషధాల పొడి కూడా చాలా ఒంటికి మంచిదని మా ఇంట్లో మా ఊళ్ళో అయితే ఇప్పటికీ కూడా ఔషధాల పొడి గడ్డి నువ్వుల పొడి ఇంట్లో రెడీగా ఉంటుంది. తింటాము, మా వాళ్ళు అయితే తింటారు, మేము కూడా తింటాము. కానీ ఇక్కడ వాళ్ళకు తెలియదు, కొంతమందికి తెలియదు ఔషధాల పొడి. ఇప్పుడు డాక్టర్లు చెప్తుంటే చాలా ఫేమస్ అయిపోయి తింటున్నారు, ముందెవరికి తెలియకుండే. కానీ ఔషధాల పొడి చాలా మంచిది ఒంటికి, బొక్కలకు, బలానికి, బాడీలో బలం ఏనికే ఔషధాల పొడి చాలా మంచిదని డాక్టర్లు చెప్తుంటే అప్పుడు అయితే ఎవ్వరు తెలియకుండే. ఒకప్పుడు అసలు ఎంత చీప్గా ఉంటుండే అంటే ఇప్పుడైతే 100-150 రూపాయల కిలో అయినాయి ఔషధాలు. అప్పుడైతే చాలా తక్కువ ఉంటుండే. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎట్లా కిలో ఉంటుందో నాకు తెలియదు. మా అమ్మ అయితే చేసి పెట్టేది, మా అమ్మ ఊళ్ళో ఔషధాల పొడి గడ్డి నువ్వుల పొడి మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉండేది. దాంట్లో నెయ్యి వేసి జొన్న రొట్టె మీద రుద్ది మా అమ్మ నాకు తినబెట్టేది, చాలా గుర్తుంది మా అమ్మ టేస్ట్లు, మా అమ్మ పెట్టే టేస్ట్లు. ఇప్పుడు గ్యాస్ బంద్ చేసేసిన, దీనికి తగుపడ ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం చల్లగా. కానీ అప్పటి వరకు మనం ఇది వేసేసుకుందాం. ఇక్కడ నేను ఆకులన్నీ పౌడరు వేస్తే చూడండి ఎంత గ్రైండర్ సగం వరకు అయింది, ఆకులు ఎంత కొంచెం అయిపోయింది. ఇది మట్టుకు ఈ పెద్ద కప్పులోనే ఉంచేస్తాను. ఇప్పుడు మిరపకాయలు వేసేసుకుందాం. మిరపకాయలు వేసుకునే వరకు ఆ పప్పులు చల్లగా అవుతాయి, తర్వాత పప్పులు వేసుకోవచ్చు. చిన్న కప్పులు వేస్తాయి ఇప్పుడు మిరపకాయలు. పప్పులు అలాగా, మిరపకాయలు అలాగా, ఆకులు అలాగా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ అన్నీ ఒక దగ్గర వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అన్నీ ఒక దగ్గర వేస్తే కొన్ని మెదుగుతాయి, కొన్ని మెదగాయి. అందుకని పప్పులు అయితే మెదగాయి, చాలా టైం పడుతుంది, కొంచెం ఎక్కువసేపు తింపవలసి వస్తుంది. ఆకులు అయితే నిమిషంలో అయిపోతాయి, కానీ ఆ పప్పులలో వేస్తే అన్నీ కలిసి ముద్ద అయిపోతాయి అని నేను వేరుగా గ్రైండ్ చేసుకుంటాను. ఇట్లా పప్పులలో ఉప్పు వేసి నేను 2 చేతులు వాడవలసి వస్తుంది, అందుకని కొద్దిసేపు వీడియో ఆపుకుంటూ చేస్తున్నాను. ఇది చూడండి మిక్స్ చేసేసిన. ఇప్పుడు ఇది కూడా ఈ ఆకులు వేసుకుందాం. మళ్ళీ అన్నీ కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పప్పులు వేసుకుందాం. పప్పులు, ఎల్లిపాయలు పప్పులు మెదిగినాక వేస్తా, మొదలేస్తే ముద్ద అయిపోతుంది, అందుకని పప్పులు వేసుకుందాం. ఇప్పుడు పప్పుల పొడి అయింది, గ్రైండ్ చేసుకున్నా. బాగా వేడైపోయింది, మిక్సీ కాలుతుంది. ఇప్పుడు ఈ పౌడర్లన్నీ మళ్ళా మిక్స్ చేయితో చేసుకుంటే మంచిగా కాదు అని చెప్పి నేను మిక్సీలో వేసేస్తాను. ఇప్పుడు ఈ పొడులన్నీ మళ్ళీ పెద్ద మిక్సీలో, ఆకున్న మిక్సీలో వేసేసుకొని కొంచెం ఎల్లిపాయలు కూడా, ఉప్పు కూడా వేసినాను తగుపడా. ఉప్పు చూసి వేసుకోవాలి,
మరి మొదలు ఎక్కువ వేస్తే ఎక్కువైపోతుంది. అందుకని నాకు భయంతో కొంచెం కొంచెమే వేసుకుంటాను ఉప్పు మట్టుకు. ఇప్పుడు ఇది కూడా కొంచెం కచ్చపచ్చ అని దాంట్లో అండ్లేసి మొత్తం మిక్స్ చేద్దాం. చూడండి, ఎల్లిపాయలు కచ్చపచ్చ చేసి వేసినాను. ఇప్పుడు పౌడర్ అంతా ఒక దగ్గర మిక్స్ చేసి చూపిస్తాను. దీంట్లో మిరియాలు కూడా వేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు. నేనైతే వేసుకోలేదు. మిరియాలు కూడా మంచి టేస్ట్ ఉంటుంది. నేను ఎల్లిపాయలు వేసిన. ఇప్పుడు శొంఠి కూడా వేసుకోవచ్చు, శొంఠి ఉంటే. చూడండి అంత మిక్స్ అయింది. చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తిని చూడండి. ఉప్పు ఎక్కువ వేసుకోలేదండి నేను, చూసి మళ్ళా లాస్ట్లో కూడా కలుపుకోవచ్చు. అందుకని ఇప్పుడు అయిపోయింది పౌడర్. ఇట్లా చేసి ఒక బాటిల్కి నింపుకొని పెట్టుకొని కావాల్సిన అన్నిట్లా వేసుకొని తినొచ్చండి. ఫ్రైలల్లా గోకరకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రైలల్లా చల్లుకోవచ్చు. మీకెళ్ళి దించేటప్పుడు చాలా కమ్మగా ఉంటుంది. మెంతి కూర, కస్తూరి మెంతి కూడా దీంట్లో కలుపుకోవచ్చు. ఒక్కొక్కసారి కలుపుకోండి, ఒక్కొక్కసారి కలుపుకోకండి. ఎందుకంటే ఎప్పటి కలుపుకుంటే ఒకే టేస్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ తినొచ్చు. ఇప్పుడైతే చూడండి నేను చూపిస్తున్నా. దీంట్లో నేను అన్నీ వేసుకున్నా కదా, అన్నీ కడుపులోకి పోతాయి, అన్ని రోగాలు పోతాయి. ఈ మునగాకు ఇవన్నీ మనం తినటం వలన. ప్లీజ్ అండి ఒక లైక్ పెట్టరా, ప్లీజ్ లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు నా వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు చుట్టాలకి, మీ బంధువులకి, మీ పిల్లలకి షేర్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ షేర్ అండ్ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనండి. ఇడ్లీకి, దోశకి, రొట్టెకి అన్నిటికీ తినొచ్చండి. ఇది చాలా మంచిది ఒంటికి అయితే చాలా చాలా మంచిది. తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఓకేనండి. ఇంకొకటి, నేను ఔషధ పొడి కూడా వీడియో పెడతా. నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను పెట్టగానే మీకు వచ్చేస్తుందండి. నేను ఔషధ పొడికి కూడా వీడియో పెడతాను. ఇంకోటి ఇప్పుడైతే ఇగో నేను తీసి పెట్టుకున్నాను ఔషధాలు, అదొక రోజు పెడతాను, ఆ వీడియో వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ వస్తుంటాయి, మీకు అందుతుంటాయి. ఏ పొడి ఎట్లా చేసుకొని ఎలా తినాలి అనేది చెప్తానండి. సరేనా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు కొత్తగా చూసిన వాళ్ళు. బాయ్, ఉంటా.